మనకి సంధ్యారాణి సిరిప్రగడ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచే. వారు స్వీయ కథా పఠనం చేస్తారు. వారు రాసినటువంటి కథను వినిపించవలసిందిగా కోరుతున్నాం. చిన్న కథ త్వరగా చెప్పేయండి. అందరికీ నమస్కారం. నా కథ శీర్షిక వచ్చేసి జీవాన్వేషణ. జీవుడు తిరుగుతున్నాడు. చాలాసేపు తిరిగి తిరిగి అలసిపోయి నీరసించిపోతూ ఉండగా రామాలయానికి దగ్గరగా వచ్చాడు. ఆలయంలోకి ప్రవేశిస్తూ అక్కడున్న ఆడవాళ్ళందరినీ పరిశీలనగా చూస్తున్నాడు. ఒక దగ్గర అతని కళ్ళు ఆగిపోయాయి. ఒక గర్భవతి చాలా సంతోషంగా నవ్వుతూ భర్తతో ముచ్చటిస్తూ ప్రసాదం తింటూ ఉంది. అతి కొద్ది కాలంలోనే ఆమె ప్రసవానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపించింది. జీవుడు చాలా సంతోషించాడు. బహుశా తన అన్వేషణకు ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అనుకున్నాడు. కానీ అతని ఆనందానికి బ్రేక్ పడుతూ మమ్మీ అంటూ 1 సంవత్సరం పిల్ల ఆ గర్భవతి దగ్గరికి వచ్చి ఆమె మీద వాలిపోయింది. అయ్యో అయ్యో ఆగు నాన్న, అలా అమ్మ మీద పడకూడదు, అమ్మ కడుపులో తమ్ముడు ఉన్నాడు అన్నాడు పక్కనే ఉన్న తండ్రి. ఇంకేముంది, జీవుడు తలపట్టుకున్నాడు. మళ్ళీ అన్వేషణ మొదలు పెట్టాల్సిందే అనుకుంటూ చుట్టూ చూస్తూ మెల్లగా కదిలాడు. జీవుడు తను కోరుకున్న జన్మ కోసం చాలా రోజులుగా అన్వేషిస్తున్నాడు. తన పునర్జన్మలో నానా కష్టాలు పడ్డాడు. అందుకే మరుజన్మలో సుఖవంతమైన విలాసవంతమైన మహారాజు లాంటి జీవితాన్ని కోరుకుంటున్నాడు. జీవుడు కోరుకుంటున్నట్టుగా అన్నీ ఉన్నా అంగట్లో శని అని ఏదో ఒక సమస్య తన పునర్జన్మని అడ్డుకుంటోంది. తన పూర్వజన్మ తనకు నచ్చలేదు. అనుకోకుండా తన కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ ఆవేశానికి లోనై గుండెపోటుతో మరణించాడు. తన ఆత్మ పైలోకానికి రెప్పపాటులోనే చేరుకుంది. ఇక మనకు తెలియనిదేముంది, యమధర్మరాజు ప్రతి ఒక్కరి పాపాల చిట్టా తీస్తూ వారి వారి శిక్షణను తీర్మానిస్తున్నాడు. జీవుడు యమధర్మరాజు కనపడగానే నా జీవితాన్ని అర్ధాంతరంగా ముగించావు, అలా చేయడానికి నీకు హక్కు ఏముంది అన్నాడు. విస్తుపోయిన యమధర్మరాజు చిత్రగుప్తుడి వంక చూసి ఏంటది చిత్రగుప్త అని అడిగాడు. చిట్టా మొత్తం తీసిన చిత్రగుప్తుడు అనుకోకుండా అతని ఆయుర్దాయము తీరిపోయింది ధర్మరాజా. ఇతనికి కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, అతని హృదయం తట్టుకోలేకపోయింది, అందుకే ఆగిపోయింది అన్నాడు చిత్రగుప్తుడు. సరే, మరి ఇప్పుడు ఏం చేద్దాం? నీ కోపావేశాలే నీ చావును నిర్ణయించాయి, దానికి నేను కారణం కాదు అన్నాడు యమధర్మరాజు. నాకు జన్మని అలా ఇచ్చారు అన్నాడు జీవుడు. అవి నీ కర్మలు అన్నాడు యమధర్మరాజు. నా జీవితంలో నేను అనుకున్నవి ఏమీ చేయలేకపోయాను, ఏ సుఖ సంతోషాలు అనుభవించలేకపోయాను. జీవితమంతా అక్కా చెల్లెలను అన్నా తమ్ములను సేవ చేయటం, వారి కోసం వారి జీవితాలను నిలబెట్టడం కోసం వారికి పెళ్ళిళ్ళు పేరంటాలు చేయటం, పైగా ఇప్పుడు సుప్రీంకోర్టు అక్క చెల్లెళ్ళకు కూడా సమాన వాటా ఇవ్వాలి ఆస్తిలో అని తీర్మానించింది. ఉన్న ఆస్తి మొత్తం వాటాలు వేసుకుంటే నా వాటా కింద వచ్చింది నా పిల్లలు స్కూల్ చదువుకే ఖర్చయిపోయింది. బతికినన్నాళ్ళు నా భార్య దెప్పిపుడుపులతోనే జీవితం గడిచిపోయింది. నా భార్య నా అక్క చెల్లెళ్ళు వారి గొడవలు తట్టుకోలేకపోయాను. నా కష్టం మొత్తం వృధా అయిపోయింది, మనశ్శాంతి లేదు. నాకు మరో జన్మనైనా మంచి జీవితాన్ని ప్రసాదించండి అన్నాడు జీవుడు. సరేనయ్యా, నిన్ను చూస్తే ఎందుకో కాస్త జాలిగా ఉంది, అందుకే నీ కోరికను మన్నిస్తున్నాను. కానీ ఇప్పుడే అన్నావు నాకు జన్మని అలా ఇచ్చారు అని, కాబట్టి నేను నీకు ఎలాంటి జన్మనిచ్చినా నీకు నచ్చకపోవచ్చు. అందుకే నీ జన్మని ఎలా కావాలో నువ్వే నిర్ణయించుకో. ఏ తల్లి కడుపులో పుడతావో, ఏ ఇంట అడుగు పెడతావో వెళ్ళి అన్వేషించు. నీకు నచ్చిన గర్భంలో నా పేరు తలుచుకొని ప్రవేశించు అన్నాడు యమధర్మరాజు. జీవుడు ఎంతో సంతోషించాడు. తనకు నచ్చిన గర్భం కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ముందుగానే ఒక అక్క అన్న ఉంటున్నారు. తనకి ఎవరూ వద్దు, ఒకడే కొడుకై పుట్టాలి. తండ్రి ముందుగానే 7 తరాలు తిని కూర్చున్న తరగని ఎంతో ఆస్తి సంపాదించి ఇవ్వాలి.
ఆస్తి మొత్తం తనకే రావాలి, ఏ బాధ్యతలు ఉండొద్దు, విలాసవంతమైన జీవితం కావాలి, అడిగినంత డబ్బు ఇవ్వాలి, ఏది కొనమంటే అది కొనివ్వాలి, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉండొద్దు, ఇంటి నిండా చాకరికి మనుషులు ఉండాలి, తన చుట్టూ ఎప్పుడూ తన సంతోషంలో పాలు పంచుకోవడానికి మనుషులు ఉండాలి, స్నేహితులు జల్సాలు, ఎంత ఖర్చు పెట్టినా అడిగేవాడు ఉండకూడదు, తప్పు చేసినా తిట్టేవాడు ఉండదు, మంచి చెడు చెప్పేవాడు అసలు ఉండకూడదు, తన పుట్టినరోజులు పెళ్ళి అంబానీ అదానీ వాళ్ళింట్లో జరిగినంత గొప్పగా జరగాలి, అలా ఇంట అడుగు పెట్టాలని వెతుకుతున్నాడు. అయితే అది సాధ్యమా? అక్క అన్న ఉండొద్దు అనుకొని ముందుగా పిల్లలు లేని తల్లి గర్భంలో జీవుడు ప్రవేశిస్తాడేమో, కానీ జీవుడు పుట్టిన తరువాత పిల్లలను కనొద్దు అని, తమ్ముళ్ళని చెల్లెలని కనొద్దు అని తల్లిదండ్రులకు చెప్పగలడా? ఆస్తిగల కుటుంబంలో జన్మించాలనుకుంటాడేమో, కానీ అతను పుట్టిన తరువాత ఆస్తంతా చేజారిపోతే ఇక అతని కోరికల సంగతి ఏంటి? ముందుగా కష్టాలు లేని ఇంట అడుగు పెడతాము, కానీ అతను అడుగు పెట్టిన తర్వాతే అన్ని కష్టాలు వస్తే అప్పుడు? కొద్ది కాలానికి తిరిగి అలసిపోయి యమధర్మరాజు ఎదురుగా నిల్చున్నాడు జీవుడు. చిరునవ్వుతో ఆహ్వానించాడు యమధర్మరాజు. ఏమైంది జీవుడా, ఇంకా నువ్వు జన్మ తీసుకోలేదా అని ప్రశ్నించాడు. పిల్లలు లేని తల్లి గర్భంలో జన్మించాలనుకుంటే వారికి సరైన ఆస్తిపాస్తులు ఉండటం లేదు. ఆస్తులు ఉంటే పిల్లలు ఉంటున్నారు. ముఖ్యంగా పెళ్ళి అయిన కొద్ది కాలానికే ఎంతోమంది విడాకులు తీసుకుంటున్నారు. ఉన్న డబ్బు ఆస్తి కాస్త భార్యలకు భరణాల కిందనే వెళ్ళిపోతోంది. ఇక వాడు మళ్ళీ పెళ్లి చేసుకొని పిల్లలని కనే ధైర్యం చేస్తాడా? అన్నీ ఉన్నా అసలు పిల్లలే వద్దనుకొని సంతోషంగా ఇద్దరే ఉండాలనుకుంటున్న భార్యాభర్తలు ఎందరో. సమాజం అంతా గందరగోళంగా ఉంది యమధర్మరాజా. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు మనిషి జీవితాన్ని హరించి వేస్తున్నాయి. మనిషి పట్టించుకోవడం మానేశాడు. భార్యని భర్త ముక్కలుగా కోసి చంపుతున్నాడు. భార్య భర్తని ప్రియుడితో కలిసి పాతిపెట్టేస్తోంది. సొంత మనుషులు అనుకొని నమ్మితే ఉన్న ఆస్తిపాస్తులు కూడా పోగొట్టుకుంటున్నారు. తాతని మనవడు కత్తిపోట్లతో చంపేస్తున్నాడు. క్రూరాతి క్రూరంగా ఘోరంగా మనుషులు ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారు, చంపేసుకుంటున్నారు. కష్టం లేని జీవితం, బాధ్యత లేని బంధం ఎక్కడా కనిపించట్లేదు. నన్ను క్షమించండి యమధర్మరాజా, నాకు మళ్ళీ మరుజన్మ వద్దు. నా పునర్జన్మలోనే నన్ను ప్రవేశింపచేయండి. నా అక్క చెల్లెళ్ళతో, అన్నదమ్ములతో, నా భార్య పిల్లలతో జీవితాన్ని కొనసాగిస్తూ ఆవేశాన్ని తగ్గించుకొని సంతోషంగా ఉంటాను అన్నాడు జీవుడు. అతనిలో వచ్చిన ఈ మార్పుకి సంతోషించిన యమధర్మరాజు తదాస్తు అన్నాడు. కథ సమాప్తం. ధన్యవాదాలు. బాగుందమ్మా. చక్కటి కథారచనలు చేస్తూ మీరు ఇంకా మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాం.